ఒక ఊరిలో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు. అతని పేరు గంగాదిన్. అతను ఎంతో సంపదను సంపాదించాడు. కానీ కడు పిసినారి. బంధుమిత్రుల విషయం పక్కకు పెడితే తన కోసం తాను కూడా ఒక్క రూపాయిని ఖర్చు చేసేవాడు కాదు. ఒకరోజు గంగాదిన్ పకోడీ దుకాణం ముందు నుంచి వెళ్తుండగా ఆ పకోడీ సువాసనకు నోరూరింది. చాలా రోజులైంది నేను పకోడీలు తిని. నేను 2 రూపాయల పకోడీలు కొని నా దుకాణానికి తీసుకెళ్ళి అక్కడ తింటాను. కానీ అక్కడ నా మిత్రులు నేను పకోడీలు తింటుండగా చూశారో వారికి పకోడీలు తినిపించాల్సి వస్తుంది. ఒకవేళ నేను పకోడీలు ఇంటికి తీసుకువెళితే నా భార్య పిల్లలకు పకోడీలు తినిపించాల్సి వస్తుంది. ఎంత కష్టం వచ్చి పడింది. అబ్బా, ఏం చేసేది? ఇలా చేస్తాను. నేను ఇంటికి వెళ్ళి నౌకరుతో ఊరి బయట గల తోటలోకి పకోడీలు తెప్పించుకుంటాను. అక్కడ ఎవ్వరూ రారు. భయం లేకుండా హాయిగా నేనొక్కడనే పకోడీలు తినేయొచ్చు. ఇది బాగుంది. ఇలా ఆలోచించిన గంగాదిన్ ఇల్లు చేరుకొని పనివాణ్ణి పిలిచి పకోడీ తీసుకొని ఊరు బయట తన కోసం ఎదురు చూడమని ఆదేశించాడు. పనివాడు వెళ్ళగానే తను బయలుదేరి ఊరు బయటికి చేరుకొని ఆ పనివాడి కోసం వెతకడం ప్రారంభించాడు. కాసేపట్లో ఆ పనివాడు పకోడీ తీసుకొని వచ్చాడు. ఆ పకోడీ తీసుకొని పనివాడిని పంపించి ఒక మంచి చెట్టు కింద కూర్చొని తినడం ప్రారంభించాడు గంగాదిన్. సరిగ్గా అదే సమయంలో అచ్చంగా గంగాదిన్లా ఉన్నటువంటి మరో వ్యక్తి రాజదర్బారును చేరుకొని, మహారాజా, నా ఆస్తిపాస్తుల్ని దాన ధర్మం చేయాలనుకుంటున్నాను. నా ఇంటి నుండి ప్రజలకు అవసరమైన సరుకుల్ని సామాన్లను తీసుకెళ్ళమని మీరు చాటింపు వేయించండి. గంగాదిన్, ఏ రోజు నువ్వు ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. హఠాత్తుగా ఈరోజు నీకేమైంది? నీ పూర్తి సంపదను దానం చేయాలనుకుంటున్నావు ఏంటి? 1-2 సార్లు ఆలోచించుకున్నావా లేదా? ఇంకా నేను మరోసారి ఆలోచించాల్సిన పని లేదు మహారాజా. డబ్బుండి కూడా నేను నా పరివారము దాన్ని నిరుపయోగంగానే ఉంచాము. అందుకే దాన్ని దానం చేయాలనుకుంటున్నాను. సరే, నువ్వు దృఢంగా నిర్ణయించుకున్నావు కాబట్టి ఇప్పుడే ఆజ్ఞాపిస్తాను. ఈరోజే పట్టణంలో చాటింపు వేయిస్తాను. కృతజ్ఞుని మహారాజా. ఏవోయ్, బీరువా నుండి 1000 బంగారు నాణాలు తీసుకుని. ఏమిటి? అవునవును, నేను చెప్పేది చెయ్యి. బజారుకెళ్ళి నీకు నీ పిల్లలకు నగలు, బట్టలు, చెప్పులు అన్నీ కొనుక్కొని తీసుకురా. తొందరగా వెళ్ళు. సరే, అలాగే వెళ్ళొస్తానండి. గంగాదిన్ భార్యకు అతనేం చెప్తున్నాడో ఏమాత్రమూ అర్థం కాలేదు. ఎందుకంటే గంగాదిన్ స్వభావం పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆ రోజు ఆమె బీరువాలోంచి 1000 బంగారు నాణాలను తీసుకొని బజారుకు బయలుదేరింది. కాసేపటి తర్వాత ఊళ్ళోని జనం ఒక్కరొక్కరుగా ఇంటికి రాసాగారు. వారంతా ఆ ఇంట్లోని రకరకాల వస్తువులను తీసుకొని వెళ్ళసాగారు. ఒకతనైతే ఎడ్ల బండినే తీసుకొచ్చాడు. ఆ ఎడ్ల బండిలో ఇంట్లోని సామానునంతా వేసుకొని సంతోషంగా బయలుదేరాడు. సరిగ్గా అప్పుడే అసలు గంగాదిన్ ఇంటి దగ్గరగా వచ్చాడు. ప్రజలంతా తన సామానును తీసుకుని వెళ్తుండడం చూసి నిర్ఘాంతపోయాడు. కంగారుగా ఇంట్లోకి నడిచేసరికి తన ఎదురుగా అచ్చం తనలాగే ఉన్న మరొకతను ఇంట్లోని వస్తువులన్నింటినీ బీదవాళ్లకు దానం చేస్తూ కనిపించాడు. బీదవాళ్ళు మంచి మంచి వస్తువులన్నింటినీ తీసుకెళ్తున్నారు. ఆ పక్కనే తన భార్యా పిల్లలు సాదాసీదా దుస్తుల్లో ఉండడాన్ని గమనించాడు. గంగాదిన్ ఆ ప్రజల్ని ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఎవ్వరూ అతని మాట వినలేదు. దాంతో భయపడి గంగాదిన్ రాజుగారి వద్దకు వెళ్ళాడు. మహారాజ్, చెప్పు గంగాదిన్. నాలాగే ఉన్న ఇంకో గంగాదిన్ వచ్చి నా ఆస్తినంతా దానం చేస్తున్నాడు. నేను బిచ్చగాడనైపోతాను స్వామి. నాకు న్యాయం జరిపించండి మహారాజా. సరే, ఆ నకిలీ గంగాదిన్ని, ఆ అసలు గంగాదిన్ భార్యను కూడా దర్బారులోకి ప్రవేశపెట్టండి.
ఇద్దరిలో నీ భర్త ఎవరో గుర్తించగలవా? ఆ, ఆ, ఇతనేనండి నా భర్త. ఈ నకిలీ గంగాధీన్ నా భార్యకు సొమ్ములిచ్చి బట్టల్ని కొనిచ్చాడు. అందువల్లే నన్ను సరిగ్గా గుర్తించడం లేదు. అయ్యా, నా మాదిరే కనిపిస్తున్న నువ్వెవరు? నేనెవరో కాదు, నేను నీ తండ్రిని. అందువల్లే నేను కూడా నీలాగే కనిపిస్తున్నాను. కానీ మా తండ్రి గారు చాలా కాలం క్రిందటే స్వర్గస్థులైనారు కదా. నీ కుటుంబానికి సహాయం చేయడానికే స్వర్గం నుండి ఇక్కడికి వచ్చాను. అవును, నేను నీకు ఎంతో ఆస్తిని ఇచ్చి వెళ్ళాను. ఎందుకంటే నా ముందు తరాల వాళ్ళకి ఎలాంటి కష్టము లేకుండా బ్రతుకుతారని. కానీ నీవు పరమ పిచినారివయ్యావు. నా మనువలను మనుమరాళ్లను సరిగ్గా చూసుకోవడం లేదు. నీవు లోబిగా మారి డబ్బులు దాయాల్సిన అవసరమూ లేదు. మంచి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయి. అర్థమైందా? గంగాధీన్, చిత్తం మహారాజా. నీ నీచపు పిసినార్తనం వల్ల నీ తండ్రి గారి ఆత్మ ఎంతో దుఃఖానికి గురైంది. నీ వక్రబుద్ధిని సరిచేయడం కోసం ఆయన స్వర్గాన్ని వదిలి రావలసి వచ్చింది. ఇక నుంచైనా ఆయన కోరిక ప్రకారం నడుచుకో. చిత్తం. వెళ్ళు, నీ బంధుమిత్రులందరితో చాలా సంతోషంగా గడుపు. గంగాధీన్ పశ్చాత్తాపంతో ఎంతో కుంగిపోయాడు. అతనికి పిసినార్తనం అంత మంచిది కాదన్న విషయం బోధపడింది. ఆ రోజు నుండి ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి వ్యక్తిగా జీవితాన్ని గడపసాగాడు.